హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ వందన. వందనా, ఒసే వందనా, ఎక్కడ చచ్చావే? తెల్లారి ఎంతసేపు అవుతుందే? కర్రీ మొహం దానా, సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. మా మొహాన కసిని కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా అని రంకెలు వేస్తోంది హాల్లో కూర్చున్న కాంతమ్మ. ఆవిడ ఈ ఇంటి మహారాణి కదమ్మా, ఇంత ఉదయమే ఎందుకు లేస్తుంది? ఇప్పుడు టైం 6:30 కదా అయ్యింది. మహారాణి గారు లేచేటప్పటికి 9 అవుతుందేమో. అప్పటి వరకు మనకి కాఫీ నీళ్లకు కూడా దిక్కులేక ఇలాగే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండాలేమో అంటుంది ఆమె అగ్నికి ఇంకొంచెం ఆజ్యం పోస్తూ కాంతమ్మ గారి కూతురు, వందన ఆడపడుచు అయిన కవిత. ప్రతిరోజు 4 గంటలకే నిద్రలేచి ఇంట్లో పనంతా చేసి వాళ్ళు లేచేటప్పటికి కాఫీ రెడీగా పెడుతుంది వందన. రాత్రి భర్తగారు సాగించిన అరాచక క్రీడకు ఒళ్ళంతా పచ్చిపుండులా మారిపోతే ఒళ్ళు తెలియని జ్వరంతో ఆ రోజు మెలకువ రాలేదు వందనకి. తల్లి చెల్లి కేకలకు మెలకువ వచ్చిన మోహన్ కళ్ళు తెరవగానే ఎదురుగా వందన కనపడటంతో పట్టరాని ఆవేశంతో ఆమెను ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకు బెడ్ మీద నుంచి ఫ్లోర్ మీద పడి నడుము కలుక్కుమంది. నుదురు చిట్లి రక్తం వస్తుంది. ఆ దెబ్బతో ఉలిక్కిపడి లేచిన వందన పిత్తరపోయి చుట్టూ చూస్తుంది. ఎదురుగా ఉగ్ర నరసింహుడుగా కనిపిస్తున్న భర్తను చూసి గజగజ వణుకుతూ చిన్నగా లేచి కూర్చొని భయం భయంగా వెనక్కి ఓ మూలకి జరిగి తన పైటి చెంగు తీసి మొహం కనపడకుండా నిండా కప్పుకుంది. ఆ భర్త అనే మృగం కనికరం లేకుండా, ఈ రోజు నీ దరిద్రపు కర్రి మొహం చూశాను, నాకేమైనా జరగాలి అంటూ జుట్టు పట్టుకుని కిందికి వంచి దబీ దబీ 4 గుద్దులు గుద్దాడు. పొరపాటు అయిందండి, కొట్టకండి, ఇంకా భరించలేను, ఇంకెప్పుడు ఇలా జరగదు అని ఏడుస్తూ అతని కాళ్ళు పట్టుకుని దండం పెట్టింది. ఆ కాలితోనే డొక్కలో ఒక తన్ను తన్ని బాధతో లొంగలు చుట్టుకుపోతున్న ఆమెను పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు. హాల్లోంచి అత్తగారి కేకలు ఇంకా ఆగలేదు. ఓపిక చేసుకుని చిన్నగా ఫ్రెష్ అయి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి అందరికీ ఇచ్చింది. వణుకుతున్న ఆమె చేతులను చూసి, ఏంటమ్మా అలా వణుకుతున్నావు అన్నాడు మామగారు. ఆ ఇంట్లో కొంచెం ఎవరికైనా మానవత్వం ఉంది అంటే అది ఆయనకు మాత్రమే. కొంచెం జ్వరంగా ఉంది మామయ్య అంది. ఆమె ఒంటి మీద కొడుకు కొట్టిన దెబ్బల వాతలే కాదు, రాత్రి అతను చేసిన అరాచకానికి సాక్షిగా అతని పంటి గుర్తులు లోతుగా కనిపిస్తున్నాయి. అదే కాదు, సిగరెట్తో కాల్చిన వాతలు పాతవి కొత్తవి కూడా కనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఈ రోజుకి మీ అత్తయ్య చూసుకుంటుందిలేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. ఏమే ఖరీదానా, పని తప్పించుకోవటానికి వేషాలు వేస్తున్నావా అంటూ ఉరిమి చూసింది. లేదత్తయ్య, చేస్తాను అంది నీరసంగా. కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేయటం మొదలుపెట్టింది. ఒళ్ళంతా విపరీతంగా నొప్పులు, కళ్ళు తిరుగుతున్నాయి. కానీ వాళ్ళు టిఫిన్ చేసే వరకు తను కాఫీ తాగినా కూడా ఒప్పుకోరు. అలాగే టిఫిన్ చేసి అందరికీ పెట్టింది. మామగారికి, భర్తకి, ఆడపడుచుకి బాక్స్ రెడీ చేసి ఇచ్చింది. మామగారు ఏవో టాబ్లెట్స్ తెచ్చి వందనకిచ్చి, అమ్మా కొంచెం తిని ఇవి వేసుకో, ఆ రాక్షసిని నీ భర్తని నేను ఎదుర్కోలేని బలహీనుడిని, తప్పకుండా ఈ టాబ్లెట్స్ వేసుకోమ్మా, జ్వరం తగ్గుతుంది అని ఆయన ఎవరికీ తెలియకుండా టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళాడు. టిఫిన్ కూడా అంతా అయిపోయింది. ఒక 2 ఇడ్లీ, స్పూన్ ఉప్మా మాత్రమే మిగిలింది. అవే తిని కడుపు నిండా నీళ్లు తాగి మామగారిచ్చిన టాబ్లెట్ వేసుకొని థ్యాంక్స్ మామయ్య అనుకుంది మనసులోనే. తన చిన్నతనంలో చనిపోయిన తండ్రి గుర్తుకు వచ్చాడు. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఎవరైనా తను నల్లగా ఉంది అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు. నల్లగా ఉంటే ఏమి, నా కూతురు బంగారం, ఎంత కళగా ఉంటుంది దాని మొహం, తెల్లతోలు ఉంటేనే గొప్ప అని కూతురు మీద ఏగవాలనిచ్చేవాడు కాదు. అది తలుచుకుంటే ఆమె మనసు గతంలోకి పరుగులు తీసింది. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు వందన. ఒక్కటే కూతురని అల్లారు ముద్దుగా చూసుకునేవారు. తండ్రి ఆమెకు 10 సంవత్సరాలప్పుడు పాము కాటుకు గురై చనిపోయాడు. ఉన్న 4 ఎకరాలు కౌలుకిచ్చి వచ్చిన డబ్బుతో
తను పనికి వెళ్తూ కూతుర్ని చదివించుకుంటూ ఎలాంటి కష్టం తెలియకుండా వందనని పెంచింది ఆమె తల్లి. రంగు ఒకటే తక్కువ, ఇంకా ఎంచటానికి కూడా ఎలాంటి లోపం లేదు. చంపకు చారడేసి కళ్ళు, సంపంగి లాంటి నాసిక, విశాలమైన నుదురు, తేనెలూరే అందమైన పెదవులు, పొందికగా అమరిన అవయవ సౌష్ఠవం, మంచి పొడగరి, చూడగానే మనసును హత్తుకునే అందం ఆమెది. కానీ రంగు మాత్రం నలుపు. డిగ్రీ వరకు చదువుకుంది. ఇంకా చదివి గొప్ప స్థానాన్ని అందుకోవాలని ఆమె ఆశ. కానీ ఆమె తల్లికి ఈ మధ్య కడుపు నొప్పి ఎక్కువగా రావటంతో హాస్పిటల్కి వెళ్తే అన్ని పరీక్షలు చేసి ఆమెకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని, ఇక ఎక్కువ కాలం బతకదని తేల్చి చెప్పారు డాక్టర్స్. దాంతో ఆమె దిగులు పడిపోయింది. తను పోతే కూతురు అనాథ అవుతుందని, చనిపోయే ముందుగానే కూతుర్ని ఒక ఇంటి దాన్ని చేస్తే తన దిగులు తీరిపోతుందని సంబంధాలు చూడటం మొదలుపెట్టింది. వచ్చిన సంబంధాలన్నీ ఆమె నల్లగా ఉందని వెనక్కి పోతుంటే ఆమె తల్లి దిగులుతో రోగం ఇంకా ఎక్కువ చేసుకుంది. చివరికి ఈ మోహన్ పెళ్లి చూపులకు వచ్చాడు. అమ్మాయి తనకు నచ్చిందని చెప్పాడు. వెంటనే ముహూర్తాలు పెట్టుకోవటం, పెళ్లి జరిగిపోవటం అయిపోయింది. మొదటి రాత్రి వందన గదిలోకి వచ్చిన వెంటనే లైటు ఆర్పేశాడు మోహన్. పాపం భర్తకి ఆత్రంగా ఉంది అనుకుంది పిచ్చి వందన. అయ్యో, అప్పుడే లైట్లు ఆర్పేశారేంటండి? చీకటిగా ఉంది, ఏమీ కనపడటం లేదు. కాసేపు మాట్లాడుకున్నాక తీసేయచ్చు అని లైట్ వేయబోయింది. ఆగవే కర్రి మోహందన అంటూ గర్జించాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయి నుంచుంది. లైట్ వెలుగులో నీ మొహం చూస్తే మూడు వస్తుందా ఏ మగాడికైనా? నువ్వేమైనా పెద్ద రంభ ఊర్వశిని అనుకుంటున్నావా నీ కర్రి మొహం చూస్తూ కూర్చోవడానికి? పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావు. చిచి అన్నాడు చేదరింపుగా. అందమైన పెళ్ళాన్ని చేసుకుంటే ఎవడి దాన్ని చూస్తాడో అని, దానికి కాపలా కాయాలి అని నాకు అలాంటిది అసలు ఇష్టం ఉండదు. అందుకే నీలాంటి కర్రి మొహందాన్ని చేసుకున్నాను. నిన్నైతే మగ వెధవ కాదు కదా, మగ కుక్క కూడా చూడదు అన్నాడు. భర్త మాటలకి వందనికి నవనాడులు కృంగిపోయాయి. జరుగుతున్న అవమానానికి తను ఎందుకు చనిపోకుండా ఇంకా బ్రతికి ఉందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె పెద్ద పెద్ద కళ్ళు కన్నీటి తటాకాలే అయ్యాయి. ఇక చావు, ఈ చీకట్లో ఏ హీరోయిన్నో ఊహించుకుంటా అంటూ వందనని అమాంతంగా బెడ్ మీదకి లాగి పడేసి ఒక మృగంలా ఆమెను ఆక్రమించాడు. ఆమె బాధగా ఉన్నా ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. శవంలా అతనికి తన శరీరాన్ని అప్పగించింది. ఆమె మనసుకైన గాయం కంటే శరీరానికి అవుతున్న గాయాలు పెద్దవి కాదు కదా. ఇక ప్రతిరోజు అదే ప్రక్రియ కొనసాగుతుంది. అత్తకి ఆడపడుచుకి ముందే ఇష్టం లేదు. ఆ ఖరీదాన్ని చేసుకుంటానంటావేంటి అని వద్దని వారించినా వినలేదు మోహన్. అందమైన ఆడవాళ్లు బరి తెగించి ప్రవర్తిస్తారని, మొగుణ్ణి లెక్క చేయకుండా ఎవరితో పడితే వాడితో తిరుగుతారని అతని ఉద్దేశం. అందుకే ఓ అనాకారిని చేసుకుంటే దాని మొహం ఎవరూ చూడరు అనుకున్నాడు. అందుకే ఏరికోరి వందనని చేసుకున్నాడు. పాపం పిచ్చి వందన మాత్రం తన భర్తది ఎంతో గొప్ప మనసు అనుకుంది. కానీ అసలు నిజం తెలిసేటప్పటికీ బ్రతుకున్న శవం అయింది. వాళ్ల పెళ్లి జరిగిన 3 నెలలకి తల్లికి అనారోగ్యం బాగా ఎక్కువైందని, బ్లడ్ వామిటింగ్స్ కూడా చేసుకుంటుందని పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు. ఏడుస్తూ అత్తగారికి భర్తకి ఆ విషయం చెప్పింది. వాళ్ళు మానవత్వం లేకుండా ఇప్పుడేమీ కొంపలు అంటుకుపోలేదులే, పోయేదేదో ఒక్కసారి అది చచ్చాక పోదువు. ఇప్పటి నుంచి పోయి అక్కడ కూర్చుంటే ఇక్కడ పనులు ఎవడు చూస్తాడు? ఇదొక వంక పెట్టుకుని తప్పించుకుందామనుకుంటున్నావా? నోరు మూసుకొని పోయి వంట పని చూడు అన్నాడు భర్త. అతనికి వంత పాడారు అత్త ఆడపడుచు. అంతే, వందనికి ఆవేశం కట్టలు తెంచుకుంది. మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం అన్నది ఉందా? ఓ పక్క మా అమ్మ చావు బతుకుల్లో ఉంది అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? అయినా మీరు మనుషులైతే కదా ఇవన్నీ తెలిసేది. మీలాంటి వాళ్లతో మాట్లాడటం కూడా అనవసరం అంటూ గదిలోకి వెళ్ళి బ్యాగ్లో 4 జతల బట్టలు వేసుకొని, బట్టల కింద ఉన్న తన ఫోన్ బ్యాగ్లో వేసుకొని బయటికి వచ్చింది. అది చూసి మోహన్
ఎక్కడికి బయలుదేరారు? బ్రతకాలని లేదా? నేను వద్దన్నా కూడా వెళ్తావా? నీకు అసలు భయం లేకుండా పోయింది అంటూ బెల్ట్ తీసుకొచ్చాడు. అది తన శరీరానికి తగలకముందే గాల్లోనే పట్టుకొని, నేను ఇన్నాళ్ళు కేవలం మా అమ్మ కోసమే, ఆమె దిగులు పడుతుందనే ఇక్కడ ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తూ పడి ఉన్నాను. ఈరోజు ఆమె చివరి గడియల్లో ఉంది. నా భర్తగా మీరు నా వెంట వచ్చి ఈ కర్తవ్యం నిర్వహిస్తారా లేదా అని స్థిరంగా అడిగింది. ఎక్కడికి నేను వచ్చేది? నీ కొంపకు రావాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కూడా నోరు మూసుకొని పడి ఉండు. నువ్వు వెళ్ళి చచ్చేదాన్యమైన బతికిస్తావా? అంత అవసరమైతే చచ్చాక పొదువులే అన్నాడు కఠినంగా. అంతేరా, అంతేరా. అది దీని అమ్మ చావుని అడ్డం పెట్టుకొని ఇప్పుడే పోయి అక్కడ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ దీని అమ్మ మొగుడు వచ్చి చేస్తాడా అని కర్కశంగా అంటుంది కాంతమ్మ. వాళ్ళ మాటలు లెక్క పెట్టకుండా మీరు వస్తున్నారా లేదా అని ఇంకా స్థిరంగా అడిగింది వందన. ఎక్కడికి వచ్చేది? నీ దిక్కుమాలిన అమ్మ కోసం నేను వస్తానా? నేనేంటి, నా లెవలేంటి? నేను రావటం కాదు, నువ్వు వెళ్ళటానికి కూడా వీల్లేదు. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు అన్నాడు కోపంగా మోహన్. అతన్ని ఓ పురుగును చూసినట్లు చూసి బ్యాగ్ తీసుకుని బయటకు నడుస్తుంటే, ఏంటే నేను చెప్తుంటే లెక్కలేదా? అంత ఒళ్ళు బలిసిందా అని చెయ్యెత్తాడు. అతని చెయ్యి ఆమె చెంపకు తగలక ముందే గట్టిగా పట్టుకొని, మిస్టర్ మోహన్, నాకు చెయ్యి ఉంది, నేను కొట్టగలను. నేను తిరిగి కొడితే మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి అని విసురుగా అతని చేతిని విదిలించి కొట్టి విసవిస బయటకు నడిచింది వందన. ఇన్ని రోజుల నుంచి ఎన్ని హింసలు పెట్టినా కుక్కిని పెన్లా పడి ఉన్న భార్య అలా ఎదురు తిరిగేటప్పటికి స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు మోహన్. గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది మోహన్, గుర్తుపెట్టుకో. ఇన్నాళ్ల నుంచి నువ్వు మనిషిగా ప్రవర్తించలేదు. ఇకనైనా నువ్వు మనిషివని గుర్తించి నువ్వేం చేయాలో నిర్ణయించుకో అని చెప్పి తండ్రి తన గదిలోకి వెళ్తుంటే, పోనీ ఎక్కడికి పోతుంది? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా తిరిగి. అప్పుడు చూపిస్తాను నేనేంటో అన్నాడు మోహన్ తన తండ్రి వైపు కోపంగా చూస్తూ. మోహన్, నువ్వేమీ చిన్నపిల్లవాడివి కాదు. శరీరానికి గాయం అయితే తగ్గిపోతుంది, అదే మనసుకి గాయం అయితే చచ్చేదాకా అది మానదు. మనసు విరిగితే అతికించలేము, అర్థం చేసుకోరా. మూర్ఖంగా ఉండకు. ఇప్పటికే 99% ఆమె మనసు విరిచేశారు మీరంతా కలిసి. ఇకనైనా జాగ్రత్త పడు అని బాధగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. వందన వెళ్ళిన 2 రోజులకి ఆమె తల్లి చనిపోయింది. ఈ ప్రపంచంలో తన మీద ప్రేమ చూపించే తనకున్న ఒకే ఒక దిక్కు కూడా లేకుండా పోయినందుకు కన్నీరు మున్నీరయ్యింది. గుండె పగిలేలా ఏడ్చింది. భర్తకి ఫోన్ చేసి చెప్పింది. కానీ అక్కడ నుంచి ఎవరూ వెళ్ళలేదు. మోహన్ తను వెళ్ళలేదు, ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. వందన మనసు పూర్తిగా విరిగిపోయింది. వందన ఎప్పుడు వస్తుందా, దాని అంతు ఎప్పుడు చూడాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు మోహన్. కానీ అతను ఆశించినట్లు వందన రాలేదు. ఆమె నుంచి డివోర్స్ నోటీస్ వచ్చింది. తన అంచనా తప్పైనందుకు ముందు ఆవేశపడ్డాడు, ఆ తర్వాత తికమక పడ్డాడు. తను ఎక్కువలాగానా అనుకున్నాడు. నేను ఒప్పుకోను అన్నాడు. వందన గృహహింస కేసు పెట్టింది. దానికి తన ఒంటి మీద ఉన్న మానిపోని మచ్చలే సాక్ష్యాలయ్యాయి. డివోర్స్ ఇస్తే వదిలేస్తానంది. ఇక తప్పక ఆమెకు డివోర్స్ ఇచ్చాడు. ఇక పంజరం విడిచిన పక్షి అయ్యింది వందన. మధ్యలో ఆపిన తన కలను నెరవేర్చుకోవాలి అనుకుంది. పొలం అమ్మేసింది. ఆ డబ్బుతో పట్నం చేరి తన చదువు కొనసాగించింది. IASలో మంచి ర్యాంకు వచ్చింది. కానీ IPSగా వెళ్ళింది. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయింది. 3 ఏళ్ల తర్వాత DIGగా ప్రమోషన్తో తన జిల్లాకే వచ్చింది. చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అని, అన్యాయాన్ని అస్సలు సహించదని, అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతుందని, ఎక్కడైనా సరే ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే వెంటనే ఆమెకు న్యాయం చేయటానికి స్వయంగా తనే ముందుంటుందని మంచి పేరు సంపాదించుకుంది. ఆమెతో పాటే IASకు సెలెక్ట్ అయిన శ్రీకాంత్ అదే జిల్లాకి కలెక్టర్గా వచ్చాడు. ఆమెలో సిన్సియారిటీని, ఆమె మంచి మనసుని అర్థం చేసుకొని ట్రైనింగ్ టైంలోనే ఆమెకు ప్రపోజ్ చేశాడు.
కానీ ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత తన ప్రపోజల్ ఆమె ముందు పెట్టాడు. అప్పుడు వందన తన గతాన్నంతా అతని ముందు పెట్టింది. మీలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి నేను తగినదాన్ని కాదు. పైగా నా రూపాన్ని చూశారు కదా. మీ పక్కన నేనుంటే కాకి ముక్కుకి దొండపండులా ఉంటాను. మీరు మీలాగే అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. సారీ శ్రీకాంత్ గారు, మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నందుకు అంది. శ్రీకాంత్ దానికి చిన్నగా నవ్వుతూ, నా కళ్ళకి నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. అందుకే కదా ఇన్ని సంవత్సరాల నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. మనుషుల్లో రంగు ఒక్కటే ప్రధానమైనది కాదు. ఎవరో మూర్ఖులు నిన్ను కించపరిచారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నేను నీలో ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని, మంచి మనసుని చూసి ప్రేమించాను. పైగా నువ్వు అనాకారివి అని నువ్వెలా అనుకుంటావు? నల్లగా ఉంటే అందంగా ఉండరా? ప్రపంచంలో ఉన్న అతి గొప్ప సౌందర్య రాసుల్లో మొదటి స్థానంలో ఉండేది ఎవరో తెలుసా? ద్రౌపది. ఆమె నల్లగా ఉంటుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. నలుపు నారాయణుడు మెచ్చు అని మా తాత చిన్నప్పటి నుంచి చెప్పేవాడు. అయినా నేను మీ రంగు, మీ రూపం అన్నీ చూసే మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పటికీ ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తాను. నా ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేసేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అన్నాడు శ్రీకాంత్. 3 సంవత్సరాల తర్వాత ఓ పెద్ద హోటల్లో బర్త్డే పార్టీ జరుగుతుంటుంది. ఆ పార్టీలో డ్రింక్ సర్వ్ చేస్తున్న ఓ సర్వర్ ఏదో ఆలోచిస్తూ ఓ పెద్ద మనిషి మీద డ్రింక్ పోశాడు. తన ఖరీదైన సూట్ పాడైనందుకు అతను ఆ సర్వర్ చెంప మీద ఒకటి పీకాడు. అంత గొప్ప వ్యక్తి మీద డ్రింక్ పోసినందుకు మేనేజర్ అతన్ని ఉద్యోగంలోంచి పీకి పారేశాడు. ప్లీజ్ సార్, ఈ ఉద్యోగం పోతే మా ఇంట్లో తిండికి కూడా గడవదు అని అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాడు ఆ సర్వర్. అప్పుడు ఆ పెద్ద మనిషి, సరే సావని వదిలేయ్ అన్నాడు. దాంతో థ్యాంక్ యూ సార్ అని ఆయన కాళ్ళు పట్టుకొని, క్షమించండి సార్, పొరపాటు చేశాను అన్నాడు. సర్లే, సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకునేడు అని కలెక్టర్ గారు ఆయన సతీమణి రావటంతో అతన్ని పక్కకు నెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూసిన సర్వర్ నిలువు గుడ్లు వేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అక్కడి వాళ్ళెవరో అనుకుంటున్నారు, అసలు ఏం కాంబినేషన్ అబ్బా. ఆయన చూస్తే కలెక్టర్, ఆమె చూస్తే డిఐజీ. ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా ఇద్దరికి ఇసుమంత గర్వం కూడా ఉండదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. అవును, మేడం మనిషి నలిపే కానీ మనసు స్వచ్ఛమైన తెలుపు. అయినా నల్లగా ఉంటే ఏం, లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఎంత అందంగా ఉంటుందో. తెల్లతోలు ఉంటేనే అందం అనుకుంటే అది మన మూర్ఖత్వమే అనుకుంటున్నారు. అప్పుడే ఖరీదైన సూట్లో కలెక్టర్ గారు, సింపుల్గా ఉన్న డిజైనర్ శారీతో డిఐజీ గారు తమ చిన్నారి బాబుని ఎత్తుకొని స్టేజ్ మీదకి వచ్చి కేక్ కట్ చేయించారు. అక్కడంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. అక్కడికి వచ్చిన గొప్ప గొప్ప అతిథులంతా ఆ జంటను పొగుడుతుంటే తను ఏం పోగొట్టుకున్నాడో అర్థమైంది మోహన్కి. అలాగే తన పరిస్థితి కూడా గుర్తుకొచ్చింది. చెల్లెలు ఒక సైకోగాడిని ప్రేమించి రోజు వాడితో చిత్రహింసలు అనుభవిస్తూ ఉంది. తల్లికి పక్షవాతం వచ్చింది, మంచాన పడింది. తన ఇంటి గృహలక్ష్మిని చిత్రహింసలు పెట్టి దూరంగా తరిమేసినందుకు ఆ లక్ష్మీదేవి కూడా తన గృహలక్ష్మితో పాటే తన ఇంట్లో ఉండనని అలిగి వెళ్ళిపోయింది. ఎవరో చేసిన పొరపాటుకి తనని బాధ్యుడిని చేసి ఉద్యోగంలోంచి తీసివేశారు. బంగారం లాంటి కోడల్ని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి తరిమేశారని తండ్రి ఏటో వెళ్ళిపోయాడు. తనకి ఇప్పుడు తిండికి జరగటం కూడా కష్టమై ఈ సర్వర్ ఉద్యోగంలో చేరాడు. దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. ఎవరికి ఇవ్వవలసిన కర్మఫలం వాళ్ళకిస్తూనే ఉంటాడు. దూరంగా కనిపిస్తున్న స్టేజ్ వైపు చూశాడు. అక్కడ ఎంతో అందంగా, హుందాగా, స్వచ్ఛమైన నవ్వుతో వచ్చిన వారిని పలకరిస్తూ ఉంది వందన. పక్కనే ఉన్న ఆమె భర్త కలెక్టర్ శ్రీకాంత్ ఎంతో అందంగా, సినిమా హీరోలా తెల్లగా మెరిసిపోతున్నాడు. అతని పక్కన తాను ఒక జీరోలా ఉన్నాడు. కానీ తను వందనని హీనంగా కించపరుస్తూ మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. నవ్వుతున్న వందనని అలా చూస్తూ ఉన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండటం తొలిసారి మోహన్ చూడటం.
ఎందుకంటే తన ఇంట్లో ఉన్న ప్రతి క్షణం ఆమె నరకాన్ని చూస్తూ ఉంది, ఏడుస్తూనే ఉంది. అతి విలువైన బ్లాక్ డైమండ్ తనకి విలువ తెలియక పారేసుకున్నాడు. విలువ తెలిసినవాడు గుండెల్లో దాచుకున్నాడు. ఎప్పుడూ అలాగే సంతోషంగా ఉండు వందన అని మనస్ఫూర్తిగా అనుకుంటూ, వీలైతే ఈ దౌర్భాగ్యుడిని క్షమించు అనుకొని తన డ్యూటీ చేసుకోసాగాడు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు గనక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన స్మిత స్టోరీస్ మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.